మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దిగుమతి సుంకాల నిర్ణయం తీవ్ర రాజకీయ చట్టపరమైన విమర్శలకు తావిస్తోంది. ట్రంప్ విధించిన టారిఫ్లు చట్ట విరుద్ధమని అభిప్రాయపడుతున్న 12 రాష్ట్రాలు వాటిని సవాల్ చేస్తూ న్యూయార్క్లోని అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానంలో దావా దాఖలు చేశాయి. ఆరిజోనా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, ఇల్లినాయిస్, మైనే, మిన్నెసోటా, నెవాడా, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఓరెగాన్, వెర్మాంట్ రాష్ట్రాల అటార్నీ జనరల్ ఈ చర్యకు శ్రీకారం చుట్టారు. వీరి అభిప్రాయం ప్రకారం విదేశాల నుంచి అసాధారణ ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే అధ్యక్షుడు అత్యవసర అధికారాల చట్టాన్ని ప్రయోగించవలసి ఉంటుంది. కానీ ట్రంప్ ఎలాంటి స్పష్టమైన ముప్పు లేకుండా తన సొంత అభిప్రాయాల ఆధారంగా టారిఫ్లు విధించడం రాజ్యాంగ వ్యతిరేకమని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడిందని, వినియోగదారులపైన భారంగా మారాయని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రతరం కావచ్చని హెచ్చరిస్తున్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లతీషియా జేమ్స్ ఈ దావా సందర్భంగా స్పందిస్తూ టారిఫ్లు తక్షణమే రద్దు చేయాలని, అవి చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోర్టును కోరారు. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ మాట్లాడుతూ ట్రంప్ విధించిన సుంకాలు ప్రజలపైన భారం పెంచాయన్నారు. వినియోగదారులకు అధిక ధరలు, వ్యాపారవేత్తలకు అనిశ్చిత పరిస్థితులు ఏర్పడేలా చేశాయని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలపైన వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ స్పందిస్తూ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికే టారిఫ్లు విధించామని, అమెరికా పరిశ్రమలు, కార్మికుల పరిరక్షణను ఇది ఒక చర్య అని అన్నారు. ట్రంప్ ఏప్రిల్ 2న అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించి ఈ టారిఫ్లను అమలు చేశారు. అయితే ఈ నిర్ణయం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.